దేవునికి మహిమ కలుగును గాక. మరి వాక్యంలోనికి వెళ్ళడానికి ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ గొప్ప దేవా, నీకు స్తోత్రం, స్తుతి, మహిమ, ఘనత, ప్రభావం చెల్లించుకుంటున్నాం నాయన. ఈ రోజు ప్రభా నా తండ్రి యేసయ్య, పరిశుద్ధాత్మ దేవుని గురించి ప్రభా నా తండ్రి, నీ ఆత్మను గురించి నాయన ఇదిగో తండ్రి మేము నేర్చుకున్నట్టుండగా మాట్లాడుతుండగా నా నోటికి తోడై ఉండి ఆత్మదేవ మిమ్మల్ని ఆహ్వానిస్తుండగా నాయన మీ సర్వసత్యంలోకి మమ్మల్ని నడిపించమని, మీ గురించిన సత్యాలు మాకు బోధించమని. అవును ప్రభా, ఈ లోకంలో నీలాగా మారాలంటే యేసయ్య ఇదిగో పరిశుద్ధాత్మ దేవుని సహాయము నిత్యము నిరంతరము కావాలి. కాబట్టి మమ్మల్ని అనాథలుగా విడిచిపెట్టకుండా ఉండటానికి మీరు మాకు ఇవ్వబడిన, మీరు మాకు వాగ్దానం చేసిన పరిశుద్ధాత్మ దేవుని గురించిన సత్యాలు మేము నేర్చుకుని ఆయనలో ప్రభా మేము జీవించి కొనసాగుటకు కృప చూపించమని నజరేయుడైన యేసు ప్రభు నామంలో ఈ ప్రార్థన అంతే అడివేడుకుంటూ పొందుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి. దేవునికి మహిమ కలుగును గాక. మరి ఈరోజు దేవాది దేవుడు మనకిస్తున్న వాక్యాంశం ఏమిటి అంటే పరిశుద్ధాత్మ దేవుడు అండి. హల్లెలూయా. పరిశుద్ధాత్మ, హోలీ స్పిరిట్. దేవునికి మహిమ కలుగును గాక. మరి మాట వినంగానే మీరందరూ ఆలోచిస్తుండొచ్చు, పరిశుద్ధాత్మ దేవుని గురించి నాకు తెలుసు, మరి కొంతమంది అయితే అనుకుని అసలు పరిశుద్ధాత్మ దేవుడు ఎవరు, ఏంటి, అతృత్వంలో మరి ఏకమైన ఒక్క వ్యక్తిగా ఉన్న, ఆ ముగ్గురులో ఒక వ్యక్తిగా ఉన్న ఈ వ్యక్తి గురించి తెలుసుకోవాలని, మరి నూతనంగా రక్షణలోకి వచ్చిన బిడ్డ నువ్వు తెలుసుకోవాలనుకుంటే నేనైతే గొప్పగా ఏదో చెప్పట్లేదు, కానీ దేవుడు నాకు నేర్పించిన కొన్ని సత్యాలు, అలాగే యేసు ప్రభువు వారే స్వయంగా మరి పరిశుద్ధాత్మ దేవుని గురించి మరి ఏ రీతిగా తన శిష్యులకి వాగ్దానం చేశాడు, అసలు పరిశుద్ధాత్మ దేవుడు ఎవరు, పరిశుద్ధాత్మ ఎవరు, ఏంటి, మరి ఆయన ఎందుకు వస్తున్నాడు, ఎలా వస్తాడు అనేది, మరి మన కోసం ఏం చేయబోతున్నాడు, ఏం చేస్తాడు అని చెప్పేసి మరి యేసు ప్రభు వారు పలికిన మాటలలోకి వెళ్ళి కొన్ని సత్యాలు మనం ఈరోజు నేర్చుకుందామండి. నిజమే అండి, ఈ 1/2 అవర్ సమయం నిజంగా సరిపోదు, కానీ దేవుని ఆత్మ ద్వారా మనం నడుస్తుండగా ఆయనే మనకు కావాల్సిన మాటలు నేర్పించును గాక. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాకండి. మరి యోహాను సువార్త 14 నుండి 16 వచ్చిన అధ్యాయాలు అంటే 14, 15, 16 అండి. హల్లెలూయా. ఈ 3 అధ్యాయాల్లో మనం ధ్యానించినప్పుడు మరి పరిశుద్ధాత్మ దేవుని గురించి క్లియర్గా మరి యేసు ప్రభు వారు మాట్లాడుతున్నారు. ఎవరితో మాట్లాడుతున్నాడు అంటే తన శిష్యులతో మాట్లాడుతున్నాడు. అంటే ఇప్పుడు ఈ కాలంలో నీతో నాతో మాట్లాడుతున్నాడు. ఇదిగో నువ్వు విశ్వాసివా అయితే నీతో మాట్లాడుతున్నాడు. ఇదిగో నువ్వు దేవుని నమ్ముకొని సేవ చేస్తున్నావా, ఇదిగో దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, నీకు బోధిస్తున్నాడమ్మా ఈరోజు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. యోహాను సువార్త 14వ అధ్యాయము 6వ వచనంలో ఒక చక్కటి మాట ఉంటుందండి. ఏమంటాడంటే యేసు ప్రభు వారు నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము అంటున్నాడు. అవునా కదండి. ఆ మాటకి మనందరికీ తెలిసిందే. అవును, ఆయన ద్వారా తప్ప, ఇదిగో అంటున్నాడు, నా ద్వారా తప్ప ఎవరు కూడా తండ్రి దగ్గరికి వెళ్ళలేరు అని చెప్తున్నాడు. అవును, ఆయన ద్వారమై ఉన్నాడండి. ఇది నిజం, ఇది సత్యం. దేవుని నమ్ముకున్న మనకి ఇది తెలుసు. మరి ఆయన నామంలోనే, ఇదిగో మనము ఆయన నామంలోనే, ఆయన చిందించిన రక్తము ద్వారా ఆయన నామంలోనే మనము తండ్రి దేవుని వేడుకుంటున్నాము, తండ్రి దేవుని దగ్గరికి వెళ్ళగలుగుతున్నాము. ఆయన కృపా సింహాసనాన్ని మరి ధైర్యంగా మనము మరి ఆయన దగ్గరికి వెళ్ళగలుగుతున్నామండి. అవునా కాదా? నిజమే. కానీ ఎవరు తీసుకెళ్తారు? హల్లెలూయా. మరి ఆ తండ్రి ద్వారం, యేసు ప్రభు వారు ద్వారమై ఉన్నాడు, కరెక్టే. కానీ మరి ఆ ద్వారం గుండా మనల్ని తీసుకెళ్లేవారు ఎవరు అనేది చూస్తే ఆయన అండి, ఆత్మదేవుడు, పరిశుద్ధాత్ముడు అండి. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని ఆత్మనే, హల్లెలూయా, దేవుని ఆత్మనే మరి యేసు ప్రభు అనే ద్వారము ద్వారా మరి తండ్రి అయిన దేవుని దగ్గరికి మనల్ని నడిపిస్తాడటండి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఈ రోజు నువ్వు నిజంగా రక్షణ పొందుకుని ఉన్న బిడ్డవైతే, దేవుణ్ణి ఎరిగిన బిడ్డవైతే, దేవుని నామంలో బాప్తిజం పొందుకున్న బిడ్డవైతే, ఇదిగో దేవుడు చెప్తున్న మాట ఏంటంటే పరిశుద్ధాత్మ దేవుడు నీకు ఆల్రెడీ ఇవ్వబడి ఉన్నాడు, నీలో ఉన్నాడటండి. అవును, మరి వాక్యం చెబుతుంది. ఏమంటున్నాడంటే మరి 14, అదే యోహాను సువార్త 14వ అధ్యాయము 15 నుండి 17వ వచనం వరకు చూసినప్పుడు మరి ఏమని ఉంటుంది తెలుసా అండి, అక్కడ ఆదరణకర్తను నేను ఇవ్వబోతున్నాను మీకు అని రాయబడి ఉంటుందండి. మరి ఒక్కసారి ఆ వచనాలని క్లియర్గా చదువుతూ మనం ధ్యానిద్దామా. మరి మీరు నన్ను ప్రేమించిన ఎడల, ఎవరు? యేసు ప్రభు వారు చెప్తున్నాడు, ఎవరికి? మనకండి. మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలను గైకొందురు, నేను తండ్రిని వేడుకొందును. ఎవరు? యేసు ప్రభు వారు తండ్రిని వేడుకుంటాడంట. ఏ రీతిగా? మీ యొద్ద ఎల్లప్పుడూ, హల్లెలూయా, మీ యొద్ద ఎల్లప్పుడూ నుండుటకు ఆయన వేరొక ఆదరణకర్తను, అనగా సత్యస్వరూపి అయిన ఆత్మని మన కొరకు అనుగ్రహిస్తాడంట. హల్లెలూయా. చూడు, సత్యస్వరూపి అయిన ఆత్మను మీకు నేను అనుగ్రహిస్తున్నాను. పరిశుద్ధాత్మ దేవునికి మహిమ కలుగును గాక. లోకము ఆయనను చూడదు, కానీ ఆయనను ఎరుగదు గనక మరి ఆయనను పొందనేరదు, కానీ మీరు ఎరుగుదురు కాబట్టి మరి ఆయన మీతో కూడా నివసించును, మీలో కూడా నివసించును. ప్రైజ్ ద లార్డ్. ఇంగ్లీష్లో ఎంత చక్కగా ఉంటుందంటే
హీ విల్ బి విత్ యూ అండ్ హీ విల్ బి ఇన్ యూ, మీలోనూ మీతోనూ ఉంటానని చెప్పేసి మరి ఉండటానికి మరి వాగ్దానం ఇవ్వబడిన పరిశుద్ధాత్మ దేవుడు ఏ రోజైతే నువ్వు యేసు ప్రభు వారిని సొంత రక్షకునిగా ఎన్నుకుంటావో, అంటే ఆయనతో నీ ఎన్కౌంటర్, ఆయనతో నీ పర్సనల్ రిలేషన్షిప్, ఏ రోజైతే నువ్వు యేసు ప్రభు ఇంకా నాకు కావాలని నువ్వు తీర్మానం తీసుకుంటున్నావో ఆ రోజే ఆత్మ దేవుడు నీలోనికి వచ్చి నివసించబోతున్నాడమ్మా, నివసించేయడం ఆరంభించాడమ్మా. హల్లెలూయా. నువ్వు కొత్తగా పరిశుద్ధాత్మ దేవా నాలోనికి రా అని చెప్పేసి అడగాల్సిన అవసరం లేదు. కానీ నువ్వు నిజంగా దేవుని నామంలో రక్షణ పొందుకొని ఉంటే, మరి నీ నిజంగా నువ్వు మారు మనసు పొందుకొని ఉంటే ఆత్మదేవుడు నీలోనికి ఆల్రెడీ వచ్చి ఉన్నాడమ్మా. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మరి ఏమని చెప్తున్నాడు అంటే ఇక్కడ సందర్భం అయితే శిష్యులతో మాట్లాడుతున్నాడు. ఏమని అంటే ఇదిగో నేను వెళ్ళిపోతాను. మరి 15వ అధ్యాయంలో మాట్లాడుతూ ఉన్నాడు. అక్కడ ఏమంటున్నాడు అంటే ఇదిగో నేను వెళ్ళటం మంచిది, నేను వెళితే తర్వాత మీకోసం నేను ఆదరణకర్తను మరి నా ఆత్మనే మీకు ఇవ్వబోతున్నానని చెప్తున్నాడు. మీరు ఆలోచన చేశారా ఎందుకు యేసుప్రభు వారు వెళ్ళిపోయారు? మరి ఎందుకు ఆయన వెళ్ళిపోయి అది మేలని చెప్తూ మరి పరిశుద్ధాత్మని ఇస్తానని చెప్తున్నారు అని అంటే నేను ఆలోచన చేసినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నాతో చెప్తున్న మాట నాకు సత్యం ఏం చెప్తున్నా అంటే అవును, యేసుప్రభు వారు మరి మన పాపాల నిమిత్తం వచ్చాడైనా, ఆయన తన్ను తాను తగ్గించుకొని తన మహిమను విడిచిపెట్టి మరి ఒక శరీరధారి అయి వచ్చి మరి మనిషిలాగానే వచ్చి మరి 33.5 సంవత్సరాలు జీవించి మరణించడం జరిగింది. మరి నిజమే, పాతి పెట్టడం జరిగింది, తిరిగి లేవడము జరిగింది. మరి ఇక మీదట ఆ తండ్రి ఆజ్ఞ ప్రకారంగా మరి తండ్రి చిత్తం ప్రకారంగా చూస్తే యేసు ప్రభు వారి ఇక మీదట మరి ఆ క్షణం నుండి మరలా మరి శరీరధారి అయి జీవించడానికి వీల్లేదు, అంటే భూమి మీద ఉండడానికి వీలు లేదండి. ఎందుకంటే ఆయన కేవలం మానవ రూపంలో వచ్చి వెళ్ళిపోయిన కార్యం సమాప్తం అయిపోయింది. కాబట్టి ఇక మీదట ఆయన మనిషిలాగా శరీరం ధరించుకొని జీవించాల్సిన అవసరం లేదు, ఉండకూడదు కూడా. కాబట్టి మరి దేవాది దేవుడు ఏం చేశాడంటే ఇదిగో మిమ్మల్ని అనాథలుగా విడిచిపెట్టను. అవును, అప్పుడు ఆ శిష్యులు ఏం చేశారండి, 30 సంవత్సరాల వరకైతే మరి యేసు ప్రభు తెలియకపోవచ్చు వారికి, కానీ ఆ 3.5 సంవత్సరాలు మాత్రం మరి ఆయనతో కలిసి ఉన్నారు, కలిసి ప్రయాణం చేశారు, కలిసి భోజనం చేశారు, కలిసి పరిచర్య చేశారు. కాబట్టి మరి నిజమే, అంత గొప్ప దేవాది దేవుడే దిగి వచ్చి మరి దేవుడే దిగి వచ్చి వారితో గడుపుతున్నప్పుడు మరి ఆ దేవుడే వెళ్ళిపోతుంటే మరి వారు ఎలా ఉండగలరండి? తట్టుకోగలరా? తట్టుకోలేము కదండి. ఇప్పుడు మనం ఉన్నాము, మన జీవితంలో, మన కుటుంబంలో, మన రక్త సంబంధికులే కావచ్చు, మన పిల్లలే కావచ్చండి. హల్లెలూయా. ఒకవేళ వారు మరి వేరే దేశానికి సరదాగా ఒక 6 నెలలు ట్రిప్ మరి ఊరికి వెళ్తున్నారంటే కొంచెం బాధేస్తుంది. అదే పర్మనెంట్గా వెళ్ళిపోతున్నారు, అక్కడ సెటిల్ అవ్వడానికి వెళ్ళిపోతున్నారంటే మనం తట్టుకోగలమా? ఏదో చుట్టపు చూపుగా వచ్చిపోతారే కానీ మరి ఇంకెప్పటికీ రారు. కాబట్టి అంటే అప్పుడప్పుడే వచ్చి వెళ్తారు కాబట్టి మనకి ఎంతో బాధ అవుతుంది. మరి దేవాది దేవుడే వీరితో 3.5 సంవత్సరాలు జీవించి మరి వెళ్ళిపోతుండగా దుఃఖం అనేది చాలా ఎక్కువగా ఉంటుందండి. అందుకోసమే తను యేసు ప్రభు వారు వాళ్ళని ఓదారుస్తున్నాడు, చెప్తున్నాడు ఏంటంటే నేను వెళ్ళిపోతాను. ముందుగానే మరి సత్యాలు చెప్తున్నాడు వాళ్ళకి. ఎందుకంటే ఒక్కసారి యేసు ప్రభు వారు చనిపోయి తిరిగి లేసి వెళ్ళిపోయిన తర్వాత మరి విషయాలు తెలియకపోతే వారు కంగారు పడిపోతారు, భయపడిపోతారు, వారికి సత్యము తెలీదు. మరి ఆయన వచ్చిన ప్రయాసం అంతా కూడా వ్యర్థమైపోతుంది. ఆయన 12 మందిని ఎన్నుకున్నది, 70 మందిని ఎన్నుకున్నది అంతా కూడా వ్యర్థమైపోతుంది. కాబట్టి తన శిష్యులతో ముందుగానే మాట్లాడుతున్నాడండి. హల్లెలూయా. చెప్తున్నాడు ఏంటంటే నేను వెళ్ళటం మంచిది, నువ్వు వెళ్ళొద్దు ప్రభు అంటుంటే లేదు లేదు నేను వెళ్ళటం మంచిది, నేను వెళితే ఇదిగో నేను శరీరానుసారంగా ఇక మీద జీవించకూడదు ఇక్కడ. కాబట్టి నా ఆత్మనే అంటే నా ఆత్మనే నేనే మరలా మీతో జీవిస్తాను, కానీ నేను ఆత్మనే ఉన్నాను. అవును కదండి, దేవాది దేవునికి రూపము లేదు కదా. ఇదిగో ఆయన ఆత్మస్వరూపి అండి, ఆయన ఆత్మ రూపంలో ఉన్నాడు, ఆయనకంటూ ఏ రూపము లేదని మనకి తెలుసు. కాబట్టి మరి ఆత్మ రూపంలో నేను మీతో నిరంతరము నిత్యము ఉంటానని చెప్పేసి తన ఆత్మని వాగ్దానం చేస్తున్నాడు. ఇదండి మర్మం, ఇదండి సత్యం. ఇక్కడ తెలిసిన వారైతే అందును బట్టి మహిమ కలుగును గాక, తెలియని వారైతే మొట్టమొదటిసారిగా దీని గురించి వింటుంటే అందును బట్టి కూడా మహిమ కలుగును గాకమ్మా. ఇదిగో సత్య స్వరూపైన ఆత్మను మీకు ఇస్తున్నాను. అప్పుడు ఆయన ఏం చేస్తాడు తెలుసా? సర్వసత్యంలోకి నడిపిస్తాడు. సర్వసత్యం అంటే అన్ని విషయంలో అయిన సత్యాలు. నీకు కావాలా ఏదైనా నడిపింపు, నీకు కావాలని ఏదైనా ఆదరణ, నీకు కావాలా నిర్ణయం తీసుకునే ఆలోచన, అవును నువ్వు ఏ సిచ్యువేషన్లో ఇదిగో మరి బైబిల్ చదువుతుంటుండగా మరి ముఖ్యంగా అండి సర్వసత్యం అంటే బైబిలే పెద్ద సత్యం అండి. బైబిల్ కంటే మించిన సత్యాలు ఇంకొకటి ఏది లేదు. బయట కనిపించేదంట మరి ఏమనాలో నాకు తెలియదు, కానీ అది కొంచెం నిజమై ఉంటుంది, కొంచెం అబద్ధమై ఉంటుంది, కానీ బైబిల్ మాత్రం సర్వసత్యము. కాబట్టి నువ్వు వాక్యం చదువుతున్నప్పుడు మరి ఈ వాక్యంలో ఉన్న సర్వసత్యము దేవాది దేవుడు మనకి నేర్పిస్తాడు. అంత మాత్రమే కాదు, మరి దేనికి సంబంధించిన జ్ఞానమైనా సరే నువ్వు అడిగినప్పుడు సత్య స్వరూపైన ఆత్మ నీకు నాకు బోధిస్తాడమ్మా. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మరి ఆ తర్వాత చూస్తే
అంత మాత్రమే కాదు, ఇంకేమంటున్నాడు తెలుసా? 14వ అధ్యాయం 23వ వచనంలో చక్కటి మాట చెప్తున్నాడు. ఇదిగో నేను మీతో పాటుగా జీవిస్తాను. ఎలా జీవిస్తానంటే నేను నా తండ్రి కలిసి వచ్చి హల్లెలూయా. చూడు, వెళ్ళిపోతున్నాడు. కాకపోతే ఇక్కడ ఏం చెప్తున్నాడు తెలుసా? ఇదిగో నేను నా తండ్రి వచ్చి నీతో పాటుగా హల్లెలూయా, నీతో నాతో కూడా ఆయన సహవాసం చేసుకుని మనల్ని ఆయన ఇల్లుగా చేసుకోబోతున్నాడట. హల్లెలూయా, చేసుకుంటున్నానని చెప్తున్నాడు అక్కడ, కానీ ఆరంభించాడు ఆల్రెడీ. ఎప్పుడైతే పునరుద్ధానుడై వెళ్ళాడో, ఏ రోజైతే పెంతెకోస్తు దినమున పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చాడో, మరి ఆ శిష్యుల మీద వాలాడో, అలాగనే మనం యేసు ప్రభువుని నమ్ముకున్న మరుక్షణమే మన మీద కూడా వాలుతుంటుండగా, మనలోనికి కూడా ఆయన వస్తుండగా మనలో ఆయన నివసిస్తున్నాడండి. ఆయన మనలో నుండి నడుస్తున్నాడు. కొరింథీ రాసిన పత్రికలో మాట్లాడుతున్నాడు. ఆయన మనలో నిలిచి మనతోనే నడుస్తాడట. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఇంకొక మాట చెప్తుంది. 1 కొరింథీ రాసిన పత్రిక 6వ అధ్యాయం 17 నుండి 19వ వచనం వరకు చూసినప్పుడు, మీరు మీ సొత్తు కారని మీరు ఎరుగరా? మీకు తెలియదా? ఇదిగో మీరు మరి ఆయన సొంత రక్తము చేత కొనబడి ఉన్నారు. ఇదిగో విలువ పెట్టి కొని ఉన్నారు. మీరు మీ సొత్తు కాదు. మీ శరీరం అనేది ఆయనకు ఆలయం. ఎవరికి ఆలయం అండి? పరిశుద్ధాత్మ దేవునికి ఆలయం అంట. హల్లెలూయా, నిజమే. దేవునికి మహిమ కలుగును గాక. ఇదిగోండి, మీరు ఒక ఇల్లు కట్టుకున్నారమ్మా. మీరు ఒక సొంత గృహాన్ని కొనుక్కున్నారు. ఇప్పుడు ఆ ఇల్లు ఎవరిదంటే ఏం చెప్తారు? నాది అని చెప్తావు. అవును, లేకపోతే ఫలానా వ్యక్తి అని చెప్తావా? చెప్పవు కదమ్మా. అలాగనే రక్తము చేత, మరి ఆయన రక్తము చేత, యేసు ప్రభు వారు తను చిందించిన రక్తము చేత మరి తండ్రి అయిన దేవుడు మనల్ని కొనుక్కున్నాడు. కాబట్టి మరి ఆ కొనుక్కున్న తర్వాత ఒట్టిగా మనల్ని విడిచిపెట్టకుండా మనలో ఆయన ఆత్మని పెట్టేసి, హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు ఎంతమంది అయితే ఆత్మను పొందుకోవాలని కోరుకుంటున్నారో, పరిశుద్ధాత్మని పొందుకోవాలని ఆశ కలిగి ఉన్నారు. ఈరోజు వాక్యము చెబుతుండగానే మీరందరూ కూడా ఆత్మ చేత నింపబడుతున్నారని నేను నమ్ముతున్నానండి. మీరు విశ్వసించిన వారైతే ఖచ్చితంగా ఈ రోజు ఆత్మ కార్యములు నీ ద్వారా జరుగును గాక. ఆ నెమ్మది, శాంతి, సమాధానం నువ్వు పొందుకుంటుండగా దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఇదిగో పరిశుద్ధాత్మ దేవుడు మొట్టమొదటిసారిగా నీ మీదకి వాల్చుంటుండగా నువ్వు పొందుకో అమ్మా యేసు నామములో. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. మరి చెప్తున్న మాట ఏంటంటే, ఇదిగో మీరు దేవునికి ఆలయంగా ఉన్నారు కాబట్టి మరి ఆ ఆలయము మీరు ప్రతిష్ఠించుకోండి. ఎలాంటి చెడు పాపపు క్రియలు మీరు చేయకూడదు. ఎందుకంటే నీలో నివసిస్తున్న పరిశుద్ధాత్మ దేవుడు కృంగిపోతాడు, బాధపడతాడు. ఆయన ఆత్మయ్య ఉన్నాడు. ఆయనకు కూడా మరి ఆశలు, మరి ఆయనకు కూడా ఎలాంటి బాధ వేదన కలుగుతుంది. ఆయన మనలో ఉండి ఆనందిస్తాడంట. హల్లెలూయా, ఆయన మనలో ఉండి బాధపడతాడంట. ఆయన మనలో ఉండి సహాయం చేస్తాడంట. ఆయన మనలో ఉండి నడుస్తాడటండి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. అంత గొప్ప దేవాది దేవుడు నీలో నాలో ఉంటుండగా అందుకే చెప్తున్నాడు కదా, ఈ లోకంలో ఉన్న సమస్యలను బట్టి మీరు భయపడకూడదు, బాధపడకూడదు. ఈ లోకాన్ని నేను జయించి ఉన్నానని చెప్తున్నాడు. ఎందుకు చెప్తున్నాడు తెలుసా? ఇదిగో జయించడం మాత్రమే కాదు, ఇదిగో ప్రతి విధమైన పాపపు క్రియలను లయపరచడానికి నేను కేవలం మనిషి రూపం ఇచ్చి దిగడమే మాత్రమే కాదు, కానీ ఇదిగో సర్వ అధికారాన్ని, ఇదిగో పాములను తొక్కిపడేయడానికి, ఇదిగో సాతాను క్రియను లయపరచడానికి మీకు అధికారం ఇచ్చి ఉంటుండగా అధికారాన్ని వాడుకోవడానికి ఆత్మ దేవుడే మీకు సహాయం చేస్తాడని చెప్పేసి చెప్తున్నాడండి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. మరి అంత మాత్రమే కాదు, ఇంకొక మాట కూడా మనం ధ్యానిద్దామా? మరి ఇంకేం మాట అంటే 15వ అధ్యాయం మరి 15వ వచనంలో కూడా ఒక మాట ఉంటుంది. ఏమంటున్నా అంటే, మిమ్మల్ని స్నేహితులుగా, ఇంకా మీదట దాసులుగా పిలవను కానీ మరి స్నేహితులుగా పిలుస్తానంటున్నాడు. ఎవరంటున్నారు ఈ మాట? యేసు ప్రభు వారు తన శిష్యులతో చెప్తున్నారు. ఇప్పుడు ఆత్మదేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. ఎందుకంటే మనతో ఇప్పుడు ఉన్నది ఎవరు? సజీవమైన దేవుని ఆత్మ, ఈ సృష్టికర్త అయిన దేవుని ఆత్మ నీతో నాతో నివసిస్తుండగా, నాతో నీతో సహవాసం చేస్తుండగా ఆయన మనకి ఒక ఆదరణకర్త మాత్రమే కాదు. ఆయన కేవలం ఒక వ్యక్తిగా మన మధ్యలో లేడు, కానీ ఆయన ఆత్మస్వరూపిగా మాత్రమే మనతో లేడు, కానీ ఆయన మనకి నిత్యము నడిపించే స్నేహితుడిగా, హితుడిగా మనతో ఉన్నాడటండి. ఆయన ఏమంటున్నాడు? యో మై ఫ్రెండ్ అంటున్నాడు. ఇదిగో పరిశుద్ధాత్మ దేవుడు నీకు స్నేహితుడటండి. మరి స్నేహితుడి దగ్గర మనం ఏ మాటలైనా పంచుకోవచ్చు, ఎన్ని రహస్యాలైనా పంచుకోవచ్చు. అప్పుడు ఆ దేవాది దేవుడు ఇదిగో మనల్ని నడిపిస్తాడు, సరిచేస్తాడు. ఇది కాదు, అది కరెక్ట్ అని చెప్పేసి మరి దేవుడు మనల్ని బోధించి ముందుకు నడిపిస్తాడండి. అందును బట్టి కూడా దేవునికి మహిమ కలుగును గాక. మరి ఆ తర్వాత చూస్తే యు విల్ టెస్టిఫై. హల్లెలూయా, 15వ అధ్యాయము మరి 26వ వచనం నుండి 27 వరకు మనం ధ్యానించినప్పుడు అక్కడ చక్కటి మాట ఉంటది. ఏంటంటే, ఇదిగో
పరిశుద్ధాత్మ దేవుని నామంలో నువ్వు మరి సహాయముతో నువ్వు నన్ను టెస్టిఫై చేస్తావు, నువ్వు నాకు సాక్ష్యం ఇస్తావు. మరి ఆ వాక్యం నేను ఒకసారి మీతో మాట్లాడాలనుకుంటున్నాను, అలాగే చదవాలని కూడా ఆశ కలిగి ఉన్నానండి. ప్రైజ్ ద లార్డ్. నేను నమ్ముతున్నాను ఈరోజు గొప్ప గొప్ప కార్యాలు మన దేవుడు, ఆత్మ అయిన దేవుడు ఈరోజు మన జీవితంలో చేస్తున్నాడు, నీ అంతరంగంలో చేస్తున్నాడు. ఇదిగో నీలో ఏ పాపం ఉందో దాన్ని ఈరోజు ఇప్పుడే ఒప్పుకొని పరిశుద్ధాత్మ దేవుడు నీ స్నేహితుడుగా నీ ముందు నిల్చుని ఉంటుండగా, నీలో ఉంటుండగా ఆయన దగ్గర ఒప్పుకొని మిగతా పాపాలని విడిచిపెట్టమని దేవుని నామంలో వేడుకుంటున్నాను. హల్లెలూయా. రికా మషలబా రికా సందర బాబా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ మాస్టర్. నెరవేరినట్లు. అవునండి, చూడండి మరి 26వ వచనం నుండి నేను చదువుతున్నాను. తండ్రి యొద్దకు మీ యొద్దకును నేను పంపబోవు ఆదరణకర్త. ఇదిగోండి, తండ్రి యొద్ద నుండి, హల్లెలూయా, తండ్రి యొద్ద నుండి మీకు మీ యొద్దకి నేను పంపబోతున్న ఆదరణకర్త అనగా తండ్రి యొద్ద నుండి బయలుదేరు సత్య స్వరూపైన ఆత్మ వచ్చినప్పుడు ఆయన నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నాడని చెప్తున్నాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. రికా మషలబ. ఇగో చూడండి, తండ్రి యొద్ద నుండి మీ యొద్దకు నేను పంపబోతున్న ఆదరణకర్త అనగా తండ్రి యొద్ద నుండి బయలుదేరి వెళ్ళు సత్య స్వరూపైన ఆత్మ ఏం చేస్తాడట తెలుసండి, యేసు ప్రభు గారి గురించి సాక్ష్యం ఇస్తాడంట. అంత మాత్రమే కాదు, 27వ వచనంలో ఏమంటుందంటే, మీరు మొదటి నుండి నా యొద్ద ఉన్నవారు గనుక మీరును సాక్ష్యం ఇద్దురు అని. చూడండి, ఇది ఈ మాట ప్రత్యేకంగా నేను సేవకులతో మాట్లాడాలనుకుంటున్నాను. ఇదిగో పరిచర్యలో మరి వాడబడాలనుకుంటున్న వారు, ఇదిగో సాక్షులుగా దేవుని నామంలో నువ్వు చేసిన, నీ పట్ల దేవుడు చేసిన కార్యముల గురించి సాక్షిగా ఉండాలని నువ్వు ఆశ కలిగి ఉంటే మరి దేవాది దేవుడు చెప్తున్న మాట, బలపరిచే మాట, ధైర్యంనిచ్చే మాట ఏంటి తెలుసా? ఇదిగో చూడండి, మీరు మాట్లాడండి, మీ జీవితంలో దేవుడు చేసిన కార్యంలో మీరు మాట్లాడండి, ఇతరులకి మరి బోధించండి, ఇతరులతో చెప్పండి. ఆ సమయంలో దేవాది దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, ఇదిగో తండ్రి యొద్ద నుండి నేను పంపుతున్న ఆ పరిశుద్ధాత్మ దేవుడు మరి సత్య స్వరూపిగా దిగి వచ్చి మరి ఏం చేస్తాడంటే నా గురించిన సాక్ష్యం చెప్తానంటున్నాడండి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మరి ఇంకొక మాట కూడా చెప్తున్నాడు. ఏంటి అంటే, అంత మాత్రమే కాదు, మరి నువ్వు సాక్ష్యం చెప్తావు అంటే నువ్వు నిలబడుతున్నప్పుడు నీతో పాటుగా పరిశుద్ధాత్మ దేవుడు కూడా మరి కార్యాలు చేస్తాడు. నువ్వు సువార్త ప్రకటించు, నీ నోటితో నువ్వు చెబుతా ఉంటుండగా ఇదిగో నువ్వు పలికితే చాలు, ఆ తర్వాత కార్యము చేసేది, రిజల్ట్స్ తీసుకొచ్చేది ఆత్మ దేవుడే అండి. అందును బట్టి కూడా దేవునికి మహిమ కలుగును గాక. ఈ రీతిగా మరి నిత్యము ఎల్ల వేళలా మనతో ఉండి మనల్ని నడిపించడానికి కేవలం పరిచర్య మాత్రమే కాదు, ఇంట్లో తీసుకోవాల్సిన నిర్ణయాలే కావచ్చు, ఇదిగో ఫర్దర్ స్టడీస్ గురించి తీసుకోవాల్సిన నిర్ణయాలే కావచ్చు, ఇదిగో భవిష్యత్తు గురించి, నీ పిల్లల గురించి ప్రతి విషయమైన బోధన, ప్రతి విషయమైన సత్యం, ప్రతి విధమైన నడిపింపు విషయంలో దేవాది దేవుడు మాట్లాడుతున్నాడు. ఏంటి అంటే, ముందుకు నడిపిస్తానంటున్నాడు. ఎందుకంటే ఆయన నిత్యము మనల్ని అనాథలుగా విడిచిపెట్టడటండి. ఎంత చక్కటి మాట ఉంటుంది తెలుసా? 14వ అధ్యాయంలో మిమ్మల్ని అనాథలుగా నేను విడిచిపెట్టను అంటున్నాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. రీబాషెకలబ. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ మాస్టర్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. అవును, దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, నిత్యము మన తోడు ఉండాలని ఆయన కోరుకుంటున్నాడండి. పరిశుద్ధాత్మ దేవునికి మహిమ కలుగును గాక. మరి పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఏం కార్యాలు చేస్తాడు అనేది మనం ధ్యానిస్తుండగా మరి ఇంకా కొన్ని విషయాలు మనం నేర్చుకుందామండి. అదే అధ్యాయంలో యోహాను సువార్త 16వ అధ్యాయము మరి 7వ వచనంలో ఏమని చెప్తున్నాడు అనేది మనకు తెలిసిందే కదా. ఇప్పటిదాకా మనం ధ్యానించాం, నేను వెళ్ళటం మంచిది. మరి అప్పుడు మరి పరిశుద్ధాత్మ దేవుడు వస్తాడని చెప్తున్నాడు. మరి అప్పుడు ఏం చేస్తాడిన? ఈ 16వ అధ్యాయం 8, 7, 8, 9 వచనాలు జాగ్రత్తగా మీరు చదివిన ఎడల అక్కడ ఏముంటుంది తెలుసా అండి? ఇదిగో పాపమును గురించి ఏం చేస్తాడు పరిశుద్ధాత్మ దేవుడు మనలోనికి వచ్చి మనతో ఉండి ఏం చేస్తాడు అంటే, ఆయనకు చేసే మొట్టమొదటి మరి మెయిన్ పని ఏంటి అనేది చూస్తే, ఆయన పాపమును గూర్చియు, నీతిని గూర్చియు, అలాగనే తీర్పును గూర్చియు మరి ఒప్పుకోలు చేస్తాడంట, ఒప్పింపిస్తాడంట. ఎలా అంటే కన్విట్ చేస్తాడు. ఇదిగో మీరు పాపములో ఉన్నారు, మీరు పాపం చేయకూడదని, ఇదిగో నీతిని గురించి కూడా మనకు బోధించి, అంత మాత్రమే కాదు మరి సత్య స్వరూపైన ఆత్మ కదండి, ఆయన ఏం చెప్తున్నాడు తెలుసా? తీర్పుని గురించి. ఇదిగో ఆల్రెడీ ఈ లోక సంబంధమైన దేవత అయిన సాతాను గాడి విషయంలో దేవాది దేవుడు తీర్పు తీర్చి ఉన్నాడు. కాబట్టి వాడికి లోబడాల్సిన అవసరం మీకు లేదు, మీరు దేవునికి లోబడి దేవుని కోసం జీవించండి అని చెప్తున్నాడు. అవును, మరి ఒక్కసారి జాగ్రత్తగా ఈ వచనాన్ని ధ్యానిద్దామా? మరి కొన్ని నిమిషాలు మరి దేవుడు ఏ రీతిగా మనతో మాట్లాడబోతున్నాడో, ఏ రీతిగా ఆయన సత్యాలు మనకి నేర్పబోతున్నాడు అనేది చూస్తే,
మరి ఒకసారి చదువుతున్నానండి మీకోసం 16వ అధ్యాయము మరి 8వ వచనాన్ని క్లియర్గా చదువుదామండి. ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. మరి అక్కడ నేను ఈ సంగతులు మీతో చెప్పినందున మీ హృదయములో దుఃఖములతో నిండి ఉండొచ్చు, కానీ అయితే నేను మీతో సత్యము చెప్పుచున్నాను, నేను వెళ్ళిపోవటం వలన మీకు ప్రయోజకరము, వెళ్ళని ఎడల ఆదరణకర్త మీ యొద్దకి రాడు. నేను వెళ్ళిన ఎడల, హల్లెలూయా, వెళ్ళకపోతే రాడు. అదే నేను వెళితే ఆయన మీ యొద్దకి వచ్చును. హల్లెలూయా. అప్పుడు ఏంటి, ఆయన వచ్చి పాపమును గూర్చియు నీతిని గూర్చియు మరి తీర్పును గూర్చియు లోకమునకు ఒప్పుకొనజేయను. లోకులు నాయందు. ఎందుకు పాపం గురించి, నీతిని గురించి, మరి తీర్పును గురించి, మరి ఈ 3 విషయాల గురించి ఎందుకు ఆయన మరి గూర్చి చెప్పాలని ఆశ కలిగి ఉన్నాడు, ఎందుకు మనల్ని ఒప్పింప చేయాలని ఆశ కలిగి ఉన్నాడు అనేది చూస్తే అబౌట్ సిన్, పాపం గురించి. ఎందుకంటే లోకంలో ఉన్న వాళ్ళకి మరి ఏది పాపమో తెలియచేయాలి కదండి. నిజంగా చెప్పాలంటే మొట్టమొదటి పాపం ఏంటి తెలుసా అండి? అందరం అనుకుంటాం ఈ పాపం ఆ పాపం, అవును, ఆ పని చేయడం ఈ పని చేయడం. సరే, పాపం అనే దానికి కొన్ని డెఫినేషన్స్ మనకి తెలుసు, కానీ ఇక్కడ నిజంగా మొట్టమొదటి పాపం ఏంటి తెలుసా అండి? మరి లోకమంతా కూడా యేసు ప్రభు గురించి తెలుసుకోకపోవడమే, విశ్వసించకపోవడమే, దేవుణ్ణి మరి విశ్వసించకుండా ఉండడమే, జీవించడమే, అదే నిజమైన పాపం అంటాం. మరి ఇదిగో మీరు యేసు ప్రభుని నమ్మట్లేదండి, మీరు నమ్మాలి అని చెప్తూ నమ్మకపోతే మీరు పాపంలో ఉన్నవారని చెప్పేసి పరిశుద్ధాత్మ దేవుడు ఒప్పుకోలు చేపిస్తాడటండి. అప్పుడు మరి ఖచ్చితంగా ఎలాంటి వారైనా, ఎంతటి బండలైనా, ఎంతటి మూర్ఖులైనా, ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుడు ఒప్పింప చేస్తాడో ఆటోమేటిక్గా ఇదిగో నేను పాపము చేసి ఉన్నాను. మరి తను చేసిన శారీరకమైన పాపములు, అంతరంగమైన పాపములతో మాత్రమే కాదు, ఇదిగో దేవుణ్ణి ఒప్పుకోకుండా, దేవుడు కాకుండా వేరే దేవుళ్ళని నమ్మడం కూడా పాపమే అని ఒప్పుకొని వారు మారు మనసు పొందుకుంటారంటండి. ఇది కేవలం ఆత్మ దేవుడు చేస్తున్న కార్యము. అంత మాత్రమే కాదు, నీతిని గురించి. అవును, మనం నీతిమంతులుగా మార్చబడడానికి దేవాది దేవుడు చేసిన గొప్ప కార్యము. ఆయన మన కోసం వెలపెట్టాడని, ఆయన మన కోసం మరణించాడు, పాతి పెట్టబడి తిరిగి లేచిన తర్వాత ఆయన నీతినే మనకి కవచంగా ఇచ్చి మనల్ని నీతిమంతులుగా మార్చాడు. నీ నా క్రియల చొప్పున కాదు, మనం చేసిన దాన ధర్మాల చొప్పున కాదు. నువ్వెంత మంచి వాడవైనా, నీకున్న సర్వదాస్తిని నువ్వు దేవుని నామంలో నువ్వు పంచివేసినా కానీ అది కాదండి నిన్ను నీతిమంతులుగా మార్చేది. కానీ కేవలం యేసు ప్రభు వారిని నమ్ముకున్నావు కాబట్టి నువ్వు నీతిమంతుడిగా మార్చబడుతున్నావు. ఆ నీతిని గురించి దేవాది దేవుడు మరి నీకు ఒప్పింప చేస్తాడు. మరి యేసు ప్రభు వారు ఇప్పుడు మన మధ్యలో లేరు కదా, మరి ఎలా? మరి లేరు కాబట్టి అందుకే మర్చిపోతామేమో, మనం ఒక్కొక్కసారి మనుషులుగా పడిపోతాము, తప్పిపోతాము, పడిపోతాము. కాబట్టి ఆ టైంలో పరిశుద్ధాత్మ దేవుడు నీకు జ్ఞాపకం చేస్తాడు, నిన్ను ఒప్పింప చేస్తాడు. ఇదిగో అమ్మా, నువ్వు నీతిమంతురాలిగా జీవించడం నేర్చుకో, జీవించాలి అని చెప్తూ మనల్ని నీతి గురించి కూడా కన్వెక్ట్ చేస్తాడటండి. అంత మాత్రమే కాదు, మరి తీర్పు గురించి, మరి 3వ విషయం, ఈ తీర్పు గురించి ఏం మాట్లాడుతున్నాడు అంటే, ఈ లోకాధికారి, హల్లెలూయా, అంటే ఈ సాతాను గాడు మరి తీర్పు పొందుకొని ఉన్నాడు ఆల్రెడీ. వాడికి ఆల్రెడీ తీర్పు ఇయ్యబడిందండి. మేబీ ఇంకా అగ్నిగుండంలో వేయబడలేదేమో, కానీ వాడి మీద తీర్పు ఆల్రెడీ జరిగిందండి. అంటే ఆ జడ్జిమెంట్ అనేది ఇవ్వడం జరిగింది. దేవుడు ఆల్రెడీ ఆ క్రియ దానికి కావాల్సిన వేలంతా కూడా చెల్లించేశాడు కాబట్టి అది సమాప్తం అయిపోయింది. కానీ మరి దేవాది దేవుడు ఎందుకోసం ఆలస్యం చేశాడో మనకి తెలియదు. కానీ మరి ఈ లోకంలో ఉన్న మనమందరం నశించకూడదని చెప్పేసి మరి సాతానుతో పాటుగా, సాతాను అనుచరులతో పాటుగా ఎక్కడ తన బిడ్డలమైన మనము మరి ఆ అగ్నిగుండంలో మరి వారితో పాటుగా మరి ఈ తీర్పులోనికి వస్తామేమో అని భయముతో, మరి బాధతో, వేదనతో, మరి ఓపికతో దేవాది దేవుడు ఎదురు చూస్తున్నాడండి. ఆయన 2వ రాకడలో నిజమే ఇది మాత్రము జరుగును. ఆ తీర్పు అనేది మరి అది ఆ ఫైనల్ జడ్జిమెంట్ ఏదైతే జరిగిందో, అంటే ఈ తీర్మానం ఇవ్వబడిందో, ఆ తీర్పు చెప్పబడిందో, ఆ తీర్పు మరి జరుగుతుందటండి. హల్లెలూయా. అవును, చాలా మందికి అర్థం అవుతుందో లేదో నాకు తెలియదు, కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు మీకు అర్థం చేస్తుండగా, ఇదిగో తీర్పు నీకు నాకు కాదమ్మా, ఇదిగో యేసు ప్రభు నామంలో రక్షణ పొందుకున్న మనకి తీర్పు లేదు. కానీ ఇదిగో సాతాను గాడికి, వాడి అనుచరులకి తీర్పు ఇవ్వబడుతుందమ్మా. అందును బట్టి దేవునికి కూడా మహిమ కలుగును గాక, దేవునికి మాత్రమే మహిమ కలుగును గాక. మరి ఆ తర్వాత మరి 14వ అధ్యాయంలో కూడా ఇంకొక మాట మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడు తెలుసా? మరి 25వ వచనం సరిగా చూసి చదివినప్పుడు మనం ఏమనిపిస్తుంటే, అక్కడ ఒక మాట చెప్తున్నాడు. ఇదిగో ఇప్పటివరకు ఎవరికి చెప్తున్నాడు? శిష్యులతోనే మాట్లాడుతున్నాడు. ఇప్పుడు శిష్యులం అంటే మళ్ళీ మనమేనండి, దయచేసి జాగ్రత్తగా వినండి. వాళ్ళతో మాట్లాడిన మాటలు మనకెలా వర్తిస్తాయని అనుకోకూడదు. ఇవన్నీ కూడా మరి బైబిల్ ఎప్పుడు సజీవమైన వాక్యము, మరి నిరంతరము మనల్ని నడిపించే ఈ వాక్యము మన జీవితంలో ఎప్పుడు ఏది అవసరమో మరి దానికి తగ్గట్టుగా దేవుడు మనకి ఇచ్చి ఉన్నాడు. కాబట్టి దీన్ని మనం నమ్మాల్సిన బాధ్యతగా ఉందండి. అదే నిజమైన
పాపము లేని జీవితంతో సమానమండి. హల్లెలూయా. ఆయన నమ్ముటనే మనం చేయవలసిన కార్యం అని చెప్తున్నాడు కదా. మరి ఏ పని చేయాలి అని చెప్పేసి మరి ఒకసారి తన శిష్యులు వచ్చి అడిగినప్పుడు ఏమంటున్నాడు తెలుసా? ఇదిగో యేసు ప్రభువును నమ్ముటమే నువ్వు చేయవలసిన క్రియ, నువ్వు చేయవలసిన పని అని చెప్తున్నాడు. సరే, మరి ఇక్కడ యోహాను సువార్త 16వ అధ్యాయం 25వ వచనంలో ఏం చెప్తున్నాడంటే, ఇక మీదట గూఢార్థంగా నేను మీతో చెప్పను. ఇప్పటి వరకు గూఢార్థంగా మీతో మాట్లాడాను, ఎలాంటి ఫిగరేటివ్ గా నేను మీతో మాట్లాడి ఉన్నాను, కానీ ఇప్పటి నుండి ప్లెయిన్ గా, అంటే స్పష్టంగా క్లియర్ గా ప్రతి విషయం మీకు బోధిస్తాను. అవును కదండి, యేసు ప్రభు వారు తన శిష్యులతో ప్రతిదీ కూడా మరి ఏ రీతిగా ఉపమానాలతో మాట్లాడాడు, దర్శనపూర్వకంగా మాట్లాడాడు. మరి ఒక్కొక్క వాక్యం అర్థం చేసుకోవాలంటే వాళ్ళకి అర్థం కాక మరి ప్రభు దగ్గరికి మరలా వచ్చి ప్రభు దీని అర్థం ఏంటి అని అడిగారండి. అవును, ఆయనైతే ఓపికతో మరలా జవాబిచ్చాడు, అర్థం కూడా చేపించాడు. కానీ ఇప్పుడు ఏమంటున్నాడు, ఇక మీదట స్పష్టంగా నేను మీతో మాట్లాడబోతున్నాను. ఎవరండి ఆ మాట్లాడేది? ఎవరండి ఆ మాటలు ఇచ్చేది అంటే పరిశుద్ధాత్మ దేవుడు అండి. హల్లెలూయా. మనం పరిశుద్ధాత్మ దేవుని గురించి నేర్చుకుంటున్నాం. పరిశుద్ధాత్మ దేవుని గురించిన సత్యాలు మనం ఈరోజు మరి దేవుడు మనకు బయలుపరుస్తుండగా, ఆయన నీతో నాతో ఉన్నప్పుడు ఆయనే మనల్ని సర్వసత్యంలోకి నడిపించడం మాత్రమే కాదు, ప్రతి దాన్ని కూడా హల్లెలూయా స్పష్టంగా క్లియర్ గా మనకి బోధిస్తున్నాడు, మనకి నడిపిస్తున్నాడు అండి. మనకి బయలుపరుస్తున్నాడు కూడా. అందరి బట్టి కూడా దేవునికి మహిమ కలుగును గాక. అలాగనే ఇంకేమంటున్నాడంటే, నా నామంలో మీరు ఏమి అడిగినా ఇస్తానని చెప్తున్నాడు, చేస్తానని చెప్తున్నాడు. అవును, యేసు ప్రభు వారి నామంలో మనం ఏం అడిగినను పరిశుద్ధాత్మ దేవుడే మనకి తండ్రి చిత్తం ఏంటో బయలుపరుస్తాడు. కాబట్టి అవునండి, దేవుని చిత్తము లేనిది అడిగితే నువ్వు యేసు ప్రభు నామంలో నువ్వు ఏం పలికినా అది జరగదమ్మా. యేసు ప్రభు చిత్తము లేకుండా, అంటే తండ్రి దేవుని చిత్తము లేకుండా నువ్వు ఏది అడిగినా నువ్వు పొందుకోలేవు. కానీ యేసు ప్రభు వారి చిత్తం ఏంటో తెలుసుకొని మరి గ్రహించి అడగగలిగేది ఎలా అంటే కేవలం పరిశుద్ధాత్మ దేవుడే మనకి బయలుపరుస్తాడు. ముందు మరి పరిశుద్ధాత్మ దేవుని అడుగుదాం, దేవా దీని చిత్తం ఏంటి ప్రభా, ఈ విషయంలో చిత్తం ఏంటి ప్రభా, తండ్రి చిత్తం ఏంటి నాకు బోధించను ఆయన అని చెప్పేసి మనం తండ్రిని పరిశుద్ధాత్మ దేవుని మనం అడిగినప్పుడు, ఆయన తండ్రి చిత్తాన్ని బయలుపరిచినప్పుడు, తండ్రి చిత్తానుసారమైన ప్రార్థన మనం చేసినప్పుడు యేసు ప్రభు వారి నామంలో చేసే ఆ ప్రార్థనకి ఖచ్చితంగా జవాబు వస్తుందండి. అందరిని బట్టి కూడా దేవునికి మహిమ కలుగును గాక. నిజమే. మరి ఇంకొక విషయం ఏంటంటే 17వ అధ్యాయంలో అయితే మరి యేసు ప్రభు వారు తన శిష్యుల కోసము, తన కోసమును, అలాగే మన విశ్వాసులందరి కోసము కూడా ప్రార్థన చేసి తన మహిమని మనకి ఇవ్వాలని మరి ఆయన కోరుకుంటున్నాడు. మరి తండ్రిని అడుగుతున్నాడండి. ఆయన మన కోసము చేయవలసిన ప్రతి ప్రార్థన చేశాడు, ప్రతి వెల చెల్లించాడండి. ఆయన చేయాల్సింది ఇంకేమీ లేదమ్మా, కేవలం ఆయన రావాలి అంతే. రెండో రాకడో ఆయన రావడానికి సిద్ధంగా ఉన్నాడు. మనం చూస్తున్నాం ఈ లోకంలో జరుగుతున్న ప్రతి సంఘటన కూడా ఆల్మోస్ట్ ఆయన రాకడికి మరి సమీపంగా ఉందనేది ఒక్కటి మాత్రం అర్థమవుతుంది. నిజమే కదండి. మరి అందుకోసం నువ్వు నేను సిద్ధపడాలంటే ఈ పరిశుద్ధాత్మ దేవుడే మనకు ఆ సహాయం చేస్తాడండి. నేనేమంటున్నానంటే, కలవరపడకండి, బాధపడకండి, భయపడకండి, జ్ఞానాన్ని మరి పొందుకోవడానికి కూడా మీరు ఆతృత పడకండి, కానీ సత్యము తెలుసుకోండి. మీ రక్షణని కోల్పోకుండా, ఇదిగో ఇప్పటి వరకే పరిశుద్ధాత్మను పొందుకొని కూడా పాపంలో పడిపోయి ఇదిగో ఏం చేయాలో అర్థం కాక జీవిస్తున్నావా తమ్ముడా? ఇదిగో అన్న, ఆ దేవుడు ఈ రోజు నీతో మాట్లాడుతున్నాడు. ఏంటి అంటే, ఇదిగో పొరపాటున కూడా మరలి పాపము చేయకు. ఇక మీదట ఈ రోజున్న ఆ సత్యము తెలుసుకో. ఏంటంటే ఆత్మదేవుడు నీలో ఉన్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు నీలో నివసిస్తున్నాడు. ఆయన నేను విడిచి వెళ్ళిపోలేదమ్మా, విడిచి వెళ్ళిపోలేదు. కాబట్టి ఆయన అడుగుతున్నాడు ఏంటంటే, ఇదిగో నా మాట విను, ఇదిగో నన్ను బాధ పెట్టింది చాలు, కానీ ఇక మీదట నేను చెప్పినట్టు వింటూ నీలో నేను ఉండి నిన్ను నడిపిస్తానని చెప్తున్నా పరిశుద్ధాత్మ దేవుని నామంలో మరి ఈరోజు మరి మరొక్కసారి మీరు పూర్ణ హృదయంతో ఆయన్ని ఆహ్వానించండి. ఆయన నీలోనికి వస్తాడు, నీతో ఉంటాడు, నీలో నడుస్తాడు, నీ ద్వారా అద్భుత సూచక క్రియలు చేస్తాడు. నువ్వు సువార్త ప్రకటించినప్పుడు ఆయనే కార్యాలు చేస్తాడమ్మా. కేవలం అద్భుతాలు సూచక క్రియలు మాత్రమే కాదు, రక్షణ కార్యము మరి నమ్మాం కదండి, విన్నాం కదండి, కన్విక్ట్ చేస్తాడు, ఒప్పింపజేస్తాడు. ఇదిగో యేసు ప్రభు దేవుడు తప్ప, యేసు ప్రభు తప్ప ఇంకెవరు దేవుడు కాడనే సత్యము ఆయన మాత్రమే. హల్లెలూయా. ఆయన మాత్రమే మనుషులకి బోధించగలడు, ఆయన మాత్రమే హృదయాంతరంగంలోకి చొచ్చుకొని వెళ్ళి మాట్లాడగలడండి. ఆయన మాత్రమే చేయగలన ఈ కార్యాన్ని. మరి మనలో ఉన్న ఆ దేవుణ్ణి మనం ఎన్ని రోజులు మౌనం చేద్దాము? దయచేసి ఈరోజు యేసు ప్రభు నామములో మిమ్మల్ని వేడుకుంటున్నాను ఏంటంటే, ఆయనలో మనం జీవిద్దామా, ఆయనతో మనం నడుద్దామా? ప్రార్థనతో ముగించుకుందాం. పరిశుద్ధుడా గొప్ప దేవా నీకు స్తోత్రమైన పరిశుద్ధాత్మ దేవ, ఈరోజు మా మీదకి అవును ప్రభా పావరం వల్ల కాదు, కానీ నాయన ప్రభ నిజమైన నీ ఆత్మ శక్తితో ఆనాడు పెంతెకోస్తు జీవితంలో ప్రభ పెంతెకోస్తు నాడు ప్రభ నాతని 120 మంది మీద వాలినట్టుగా మా జీవితాల్లో వాలి ప్రభ మాతో ఉండి మమ్మల్ని నడిపించమని, అంతం వరకు ప్రభ నాతని పరిశుద్ధతో జీవించే భాగ్యాన్ని మాకు దయచేయమని యేసు ప్రభు నామములో ప్రార్థన వేడుకుంటూ పొందుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి.